Hello friends, welcome to AKSoft Solutions, Tally Certified Partner and Tally Developer. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఐటమ్ ఇమేజ్ ఇన్ ఇన్వాయిస్ ప్రింటింగ్ అనమాట. ఇన్వాయిస్ ప్రింటింగ్ మీద ఐటమ్ యొక్క ఇమేజ్ కూడా మనము ప్రింట్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ ద్వారా పాసిబుల్ ఇది. సో దాని గురించి ఈరోజు వీడియో చేయడం జరిగింది. సో టాలీలో ఒక కంపెనీ క్రియేట్ చేసుకున్న తర్వాత సో హెల్ప్లోకి పోయిన తర్వాత టీడీఎల్స్ యాడాన్స్లో మేనేజ్ టీడీఎల్స్లో టీసీపీ ఫైల్ అనేది యాడ్ చేసుకోవాలి. టీసీపీ ఫైల్ యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ ఆన్ ఫీచర్స్లో వచ్చి ఎనేబుల్ ఐటమ్ ఇమేజ్ ఇన్ టాలీ ఇన్వాయిస్ అండ్ గ్యాలరీ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ యూస్ చేసుకోవాలి. దాని తర్వాత ఐటమ్ క్రియేషన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఐటమ్స్ క్రియేషన్ చేసి ఉన్నాను కాబట్టి ఆల్టరేషన్ మోడ్లో పోయేసి మీకు ఐటమ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను. గేట్వే ఆఫ్ టాలీలో నుంచి ఆల్టరేషన్లోకి పోయిన తర్వాత స్టాక్ ఐటమ్ తీసుకొని ఈ విధంగా ఐటమ్ పేరు, ఆ ఐటమ్ యొక్క ఇమేజ్ లొకేషన్ ఇక్కడ ఇస్తే ఆ ఐటమ్ యొక్క ఇమేజ్ లొకేషన్ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రిమైనింగ్ గ్రూప్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇవన్నీ డిఫాల్ట్ టాలీలో ఉంటే మీరు డిఫాల్ట్ యాజ్ యూజువల్గా టాలీలో చేసే విధంగానే చేసుకోవచ్చు. ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ అమౌంట్ ఇస్తే ఐటమ్ ఇమేజ్ పక్కన రిపోర్ట్లో వచ్చేటట్టు చేశాము. సో అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ అమౌంట్ ఇస్తే ఈ విధంగా ఇక్కడ మనకు ఇమేజ్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఐటమ్ పేరు, క్లోజింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ రేటు, క్లోజింగ్ టోటల్ వాల్యూ ఎంత ఉంది అనేసి ఐటమ్ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఐటమ్ క్రియేషన్ చేసుకున్న తర్వాత ఓచర్లో పోయేసి మనం ఏదైనా సేల్ ఓచర్ వేస్తే ఆ ఓచర్లో కూడా ఐటమ్ వచ్చేటట్టు చూసి పెట్టాను. సో నేను ఆల్రెడీ ఒక సేల్ ఓచర్ వేసి పెట్టాను అనమాట. దీంట్లో మీకు జస్ట్ చూపించడానికి. ఐటమ్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇస్తేనే ఆ ఐటమ్ యొక్క ఇమేజ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఇలా ఏ ఐటమ్ తీసుకుని ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఐటమ్ తర్వాత ఎంటర్ ఇస్తేనే మనకు డిస్ప్లే అనేది వ్యూ వచ్చేస్తుంది అనమాట. ఐటమ్ది ఇమేజ్ డిస్ప్లే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది డిఫాల్ట్ గా ఈ సేల్ ఇన్వాయిస్ ని ఆల్ట్ పి అనేసి ప్రింట్ చేస్తాము టాలీలో. డిఫాల్ట్ టాలీ ఇన్వాయిస్ వస్తుంది. ఇలా కాకుండా మనం చేసుకున్న కస్టమైజేషన్ ఇన్వాయిస్ లోనే మనకు ఇమేజెస్ రావాలి అంటే ఇక్కడ ఒక బటన్ ఇచ్చామన్నమాట, కంట్రోల్ పి అనేసి. కంట్రోల్ పి క్లిక్ చేస్తేనే మనకు ఐటమ్స్ యొక్క రేట్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఐటమ్ పేరు, ఐటమ్ ఇమేజ్, హెచ్ఎస్ఎన్ కోడ్, పార్ట్ నెంబర్ ఒకేలా ఉంటే ఐటమ్ పార్ట్ నెంబర్ వేసుకోవచ్చు, లేదంటే మీరు ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఆ కాన్ఫిగరేషన్ కూడా ఇచ్చున్నాము, డిఫాల్ట్ టాలీ కాన్ఫిగరేషన్ అయితే. దాని తర్వాత క్వాంటిటీ, రేటు, టోటల్ అమౌంట్, అదేవిధంగా సెకండ్ ఐటమ్ ఇమేజ్, ఇలా మనకు ప్రింట్ వచ్చేస్తుంది ఐటమ్ వైజ్ ఇమేజ్. ఎక్కువ ఐటమ్స్ ఉంటే సెకండ్ పేజ్కి కూడా బ్రేక్ అవుతుంది. సెకండ్ పేజ్లో కూడా ఇదే విధంగా ఐటమ్స్ వస్తాయి. ఇది మనం వచ్చేసి టాలీ కాంప్రహెన్సివ్ ఇన్వాయిస్ వేసినాము, సింపుల్ ఫార్మాట్ ఇన్వాయిస్ లో కూడా తెచ్చాము కస్టమైజేషన్. సో ముందు చూపించింది నేను మీకు కాంప్రహెన్సివ్ ఇన్వాయిస్. ఇప్పుడు ఇది వచ్చేసి సింపుల్ ఇన్వాయిస్. సింపుల్ ఇన్వాయిస్ లో కూడా ఈ విధంగా ఐటమ్ ఇమేజెస్ వస్తాయన్నమాట. సో ఇదే విధంగా మనము ఒక గ్యాలరీ రిపోర్ట్ అనేది ఇచ్చినాము గేట్వే ఆఫ్ టాలీలో. స్టాక్ సమ్మరీ ఐటమ్ పైన వచ్చేసి, స్టాక్ సమ్మరీ పైన వచ్చేసి ఇమేజ్ ఐటమ్ స్టాక్ గ్యాలరీ అనేసి ఒక మెనూ ఇచ్చాము. దీంట్లో మీరు గ్రూప్ వైజ్ అయినా సెర్చ్ చేసుకోవచ్చు, ఆల్ గ్రూప్ ఒకటేసారి అయినా సెర్చ్ చేసుకోవచ్చు. గ్రూప్ వైజ్ సెర్చ్ చేసుకోవాలంటే ఆ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తే ఆల్ ఐటమ్స్, ఆ గ్రూప్ లో ఉండే ఐటమ్స్ అన్ని ఇక్కడ విజిబిలిటీ కనిపిస్తుంది అనమాట. ఇది ఐటమ్ గ్యాలరీ. ఇది టోటల్ మన దగ్గర ఐటమ్స్ ఏముంటాయి, ఆ ఐటమ్స్ యొక్క ఇమేజెస్ ఏముంది, ఆ ఐటమ్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, రేట్ ఎంత ఉంది, క్లోజింగ్ వాల్యూ ఎంత ఉంది అనేసి ఇక్కడ టోటల్ గా మీకు డిస్ప్లే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచే మీరు ఐటమ్ గ్రూప్ వైజ్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. అలా కాకుండా ఆల్ గ్రూప్ ఒకటేసారి చూసుకోవాలంటే కూడా ఐటమ్ గ్యాలరీలో పోయేసి ఆల్ ఐటమ్స్ అంటే ఆల్ గ్రూప్స్ అనమాట. ఆల్ గ్రూప్స్ తీసుకొని ఎంటర్ ఇస్తే ఈ విధంగా అన్ని గ్రూపుల యొక్క ఐటమ్లు మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అనేసి ఇచ్చేసి వేరే ఐటమ్స్ కూడా చూసుకోవచ్చు. మేము ప్రివ్యూ నెక్స్ట్ అనేసి ఇస్తే నెక్స్ట్ ఐటమ్స్ వస్తాయి. ఇక్కడ ఫిల్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫిల్టర్ లో వచ్చేసి మనం గ్రూప్ వైజ్ ఫిల్టర్ చేసుకోవచ్చు, ఏ గ్రూప్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనేసి. ఫర్ ఎగ్జాంపుల్ డిజైనర్ చైర్ అనేసి ఉంది, ఆ గ్రూప్
ఫిల్టర్ చేస్తే నేను ఆ గ్రూప్‌లో ఉండే ఐటెమ్స్ మట్టుకే ఫిల్టర్ అయ్యి ఇక్కడ వచ్చినాయన్నమాట. ఇదే విధంగా మనము స్టాక్ సమ్మరీలో కూడా చూసుకోవచ్చు. స్టాక్ సమ్మరీలో గ్రూప్ వైస్ వస్తుంది. పర్టిక్యులర్ గ్రూప్ మీద షిఫ్ట్ ఎంటర్ ఇచ్చేసి ఐటెమ్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ షో అనేసి దాని మీద క్లిక్ చేస్తే ఆ ఐటెమ్ యొక్క ఇమేజ్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సింగిల్ కూడా చూసుకోవచ్చు. మల్టిపుల్ సెలక్షన్‌లో కూడా చూసుకోవచ్చు. సింగిల్ సెలక్షన్‌లో క్లిక్ చేసినాము. అదే విధంగా మల్టిపుల్ ఐటెమ్స్ సెలెక్ట్ చేసి షో పిక్చర్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఐటెమ్‌ది ఇది. ఎస్కేప్ ఇస్తే సెకండ్ ఐటెము. దాని తర్వాత ఎస్కేప్ ఇస్తే థర్డ్ ఐటెము. దాని తర్వాత ఎస్కేప్ ఇస్తే ఫోర్త్ ఐటెము. ఇలా వస్తుందన్నమాట. ఐటెమ్స్ అయిపోతే క్లోజ్ అయిపోతుందన్నమాట. సో, ఈ విధంగా కస్టమైజేషన్ చేసినాము. సో, ఫ్రెండ్స్ ఇటువంటి కస్టమైజేషన్ వీడియోస్ నేను డైలీ చేసి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాలీ కస్టమైజేషన్ రిలేటెడ్ ఏదైనా క్వెరీస్ గాని, ఏదైనా డౌట్స్ గాని ఉంటే కామెంట్ చేయండి, చాట్ చేయండి. కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను. వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను నేను మీకు. టాలీ రిలేటెడ్ ఎనీ కస్టమైజేషన్ ఉన్నా కాల్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థాంక్ యూ వెరీ మచ్.